గురుభ్యో నమః. ఈరోజు ఆణిముత్యం ఊహాశక్తి. ఇతరులు ఈ పాటికి చేస్తున్న వ్యాపారానికి మనం కొత్త రూపం ఇస్తుంటాం. ఇతరులు ప్రారంభించి విజయం సాధించిన వ్యాపారానికి మన పరిశీలన, విశ్లేషణ జోడించి రూపొందించుకునే ప్రణాళికలో ఇతరుల అనుభూతులు, ఆచారాలు, నమ్మకాలు మనం అంగీకరిస్తున్నాం. ఈ ఊహలలో మన వ్యక్తిగతమైన తెలివితేటలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉండదు. ఇలా ప్రారంభించిన వ్యాపారంలో అనుకోని సమస్యలు ఎదురైతే మనం తప్పనిసరిగా ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడవలసి ఉంటుంది. అంటే ఇది అనుకరణగా చెప్పుకోవచ్చు. అనుకరణలు ఎప్పుడూ విజయవంతం కావు అని మీరు తెలుసుకోవాలి. ఉదాహరణకు, ఈనాడు పత్రిక సంపాదకుడు రామోజీరావుతో స్పర్ధల మూలంగా ఈనాడు లాంటి పత్రిక ఒకటి స్థాపించి అతన్ని దెబ్బతీయాలని ఒక పత్రిక వచ్చింది. కానీ ఆ పత్రిక ఎన్నో రోజులు నిలవలేదు. ఈనాడు సర్క్యులేషన్కు భవిష్యత్తులో కూడా చేరలేదని చెప్పవచ్చు. అంటే ఇతరుల ఆలోచనలు మనం అదే పద్ధతిలో కానీ కొద్ది మార్పులతో కానీ అమలు చేయటం వలన మన తెలివితేటలు ఉపయోగించలేకపోతున్నాం. కనుక ఇలాంటి ఆలోచనలను మీరు కలిగి ఉంటే మీరు కోటీశ్వరుడు కావటానికి ఏమాత్రం ఉపయోగపడదు. మీరు మీ ఆలోచనలకే విలువ ఇచ్చి ఆలోచనల ప్రకారం నడుచుకోవాలి. సహజంగా ప్రజలు ఒకే విధమైన వ్యాపారం ప్రారంభించి విజయవంతమైతే అందరూ అదే దారిలో వెళ్ళబోతారు. ఇది చాలా తప్పు. ఎదుటవాడు తన ఆలోచనలకు రూపం కల్పించి వ్యాపారం చేస్తున్నాడు. మీరు అతడి దారిలో నడవటం మీకెంత మాత్రం ఉపయోగకరం కాదు. మీరు కొత్తగా చేసే ఆలోచనే క్రియేటివ్ ఇమాజినేషన్ అవుతుంది. సాధారణంగా మీకొచ్చిన ఆలోచనకు సృజనాత్మకతను జోడిస్తే దానికో కొత్త రూపం వస్తుంది. దాన్ని మీరు ఆచరణలో పెట్టగలిగితే మీరు కోటీశ్వరులు అవటం ఖాయం. మన కోసం డబ్బు సంపాదించటం కోసం నిరంతరం ఆలోచిస్తుంటే హఠాత్తుగా మెరుపు లాంటి భావం మనస్సులో మెదులుతుంది. క్రమంగా ఆ భావం స్పష్టమై దానిని ఎలా అమలు చేయాలో ఓ పథకం రూపుదిద్దుకుంటుంది. ఆ పథకం అక్కడ నుండి మీ కార్యాచరణ ప్రణాళిక రూపొందుతుంది. ఆ సృజనాత్మక వ్యూహ వాస్తవంగా మారేందుకు దోహదపడుతుంది. ఈ సృజనాత్మక ఊహే మిమ్మల్ని మీరు కోరుకున్నంత డబ్బు సంపాదించేందుకు దారి చూపుతుంది. ఇదే అత్యంత ప్రధానమైనది. ఈ సృజనాత్మకత వ్యూహంను అభివృద్ధి చేసుకుంటే అందరూ హర్షించే అభివృద్ధి మీరు సాధించగలుగుతారు. మీ ఊహాశక్తికి కొంత ఎక్సర్సైజ్ ఇవ్వటం ద్వారా మీ సృజనాత్మక శక్తిని మీరు పెంపొందించుకోవచ్చు. ప్లీజ్ అక్షరాల ఆణిముత్యాలను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్.